ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్కమింగ్ ఎపిసోడ్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇంకా రాధని గుడికి తీసుకువెళ్తాడు. ఇంకా తనని విక్రమ్ ఎత్తుకోవడం జరిగింది. ఇంకా ఏం జరిగింది ఏంటి ఫుల్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. అంతకన్నా ముందు మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా రాధ చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇంకా విక్రమ్ తన దగ్గరికి వెళ్ళి ఏమైంది అలా ఉన్నావు అనేసి అంటే, నేను ఎప్పుడు ప్రతి శనివారము గుడికి వెళ్ళేదాన్ని, ఇక్కడికి వచ్చినప్పటి నుండి గుడికి వెళ్ళడం లేదు. అసలు నేను ఎలా ఉండేదాన్ని, ఎలా అయిపోయాను, ఇప్పుడు నేను గుడికి వెళ్ళాలని ఉంది, కానీ నువ్వు తీసుకువెళ్తావా అనేసి అంటే, అయ్యో అంత మాత్రానికే అంత బాధపడాలా, అంతగా ఏడవాలా, నన్ను అడిగితే నేను తీసుకువెళ్తాను కదా, ఎందుకని నన్ను అడగలేదు అనేసి అంటే, ఇంకా రాదా ఏమో మీరు ఏమంటారా అనేసి నేను అడగలేదు అనేసి, సరే అయితే నన్ను తీసుకువెళ్తావా అనేసి అంటుంది. సరే నేను తీసుకువెళ్తాను, రెడీ అయి వచ్చేసి అంటే ఈ చిటికెలో వచ్చేస్తాను అనేసి రాధ వెళ్ళి ఇంకా తను రెడీ అవ్వడం జరుగుతుంది. ఇంకా ఇద్దరు కలిసి గుడికి వెళ్ళాలనేసి బయలుదేరుతూ ఉండగా సునంద ఎదురు రావడం జరుగుతుంది. అనేసి అడుగుతూ ఉంటే, మేము గుడికి వెళ్తున్నాం అత్తయ్య అనేసి ఇంకా రాధ చెప్తుంది. సరే అమ్మ వెళ్ళేసి రండి అనేసి చెప్తుంది. దాంతో ఇద్దరు కలిసి బయలుదేరుతారు. ఇంకా గుడికి అక్కడికి వెళ్ళిన తర్వాత రాధ ఇంకా గుడిలోకి వెళ్ళాక గంట కొట్టాలనేసి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇంకా విక్రమ్ చూస్తూ ఉంటాడు. ఏమైంది, గంట అందడం లేదా అనేసి అంటే, అవును అందడం లేదు, ఇప్పుడు ఎలా కొట్టాలి, నాకు గంట కొట్టాలనేసి ఉంది అనేసి రాధ అంటుంది. దాంతో విక్రమ్ అంత మాత్రానికి బాధపడాలా, ప్రతిదానికి బాధపడుతూ ఉంటావు, దానికి సొల్యూషన్ అంటూ ఉంటుంది కదా అనేసి ఇంకా విక్రమ్ అంటాడు. ఎలా కొట్టాలి, మళ్ళీ నాకు అందడం లేదు కదా అనేసి ఇంకా రాధ అంటే, ఇలా ఇవ్వు అనేసి ఇంకా తను మోకాలపై కూర్చొని తన కాళ్ళని తన అరిచేతిలోకి తీసుకుంటాడు. అలాగే తన మోకాలపైన తన కాళ్ళని పెట్టమనేసి ఇంకా తను ఎత్తుకొని ఇంకా గంట కొట్టిస్తూ ఉంటాడు. ఇంకా గంట కొడుతూ ఇంకా చాలా సంతోషపడిపోతూ రాధ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా విక్రమ్ వైపు చూస్తూ, దేవుడి వైపు చూస్తూ ఇంకా గంట కొట్టడం జరుగుతుంది. గంట కొట్టిన తర్వాత ఇంకా ఈ బంధం ఇలాగే ఉంటే చాలా అనిపిస్తుంది నాకు అనేసి ఇంకా రాధ మనసులో అనుకుంటూ, ఇంకెప్పటికీ మా బంధం ఇలాగే ఉండాలి అనేసి అనుకుంటూ ఉంటుంది. ఇంకా దేవుణ్ణి దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా తను బయటికి వచ్చి చాలా అంటే చాలా థ్యాంక్ యూ అనేసి ఇంకా రాధ చెప్తుంది. దాంతో ఇంకా విక్రమ్, ఉత్త థ్యాంక్స్ అయినా, ఎంత హెల్ప్ చేస్తే నీకు గుడికి రావాలనిపించింది, అలాగే నేను నీకు గంట కూడా కొట్టించాను కదా, అంత దానికి థ్యాంక్స్ ఒక్కటే సరిపోతే కాదు అనేసి ఇంకా విక్రమ్ అంటే, మళ్ళీ ఏమి ఇవ్వమంటావు అనేసి రాధ అంటుంది. నాకు అవసరం వచ్చినప్పుడు నేను అడుగుతాను, నేను హెల్ప్ చేశాను కదా, అప్పుడు నువ్వు కూడా నాకు హెల్ప్ చేయాలి, గుర్తుపెట్టుకో అనేసి విక్రమ్ అంటాడు. దాంతో ఇంకా రాధా, సరే నేను గుర్తుపెట్టుకుంటాను, నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను అనేసి అంటుంది. దాంతో ఇంక ఇద్దరు కలిసి ఇంకా బయలుదేరడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో నేను ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.